హాయ్ అండి. కొంతమంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలబడకపోతే మీరు ఆ డబ్బుకు కృతజ్ఞతలు తెలియజేయలేదని అర్థం చేసుకోవాలండి. అది ఎలాగంటే, డబ్బు అంటే ఎనర్జీ అంటారు కదా. మనం డబ్బు పచారీ కోసం కానీ, కూరగాయల కోసం కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, ఇంకా ఇతర ఏ సామాన్లు తీసుకున్నా కానీ, మనం కావలసిన వస్తువులకు డబ్బు రూపంగా కానీ, ఫోన్పే రూపంగా కానీ, గూగుల్ పే రూపంగా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఇతరులకు మనం డబ్బును అందజేస్తూ ఉంటాం. అలా డబ్బుని ఊరకే అందజేయకోకుండా గాంధీ గారి ముఖం మన వైపు ఉండేలాగా డబ్బుని ఇతరులకు అందచేసేటప్పుడు మనం మనసులో, నేను ఇప్పుడు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి మళ్ళీ తిరిగి ఎన్నో రెట్లు పెరిగి నా దగ్గరకు వచ్చినందుకు ఈ డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి ఇతరులకు మనం డబ్బును అందచేయాలండి. అది మనసులోనే చెప్పుకోవాలి, బయటికి కాదు. మన మనసులో అనుకొని దానికి కృతజ్ఞత తెలియచేసి వేరే వాళ్ళకు అందించినప్పుడు డబ్బు నాకు కృతజ్ఞత తెలియచేస్తున్నాడు, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలి అని మనం చేసే ప్రతి పనిలో డబ్బు రూపంగా అంతకంతకు ఎన్నో రెట్లు పెరిగి డబ్బు మన దగ్గరకు చేరుకోవాలని చూస్తుంది. ఇలాగ ఒక వారం రోజులు చేసి చూడండి. డబ్బు మళ్ళీ మీ దగ్గరకు, మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయి ఎన్నో రెట్లు పెరిగి మీ దగ్గరికి వస్తుంది. నేను ఇలాగే చేస్తాను. మీరు కూడా కృతజ్ఞతలు డబ్బుకు తెలియజేసి డబ్బుని మళ్ళీ మీ వశం చేసుకోండి. ఇలా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.